హాయ్ హలో నమస్తే. మా స్పేస్ సినిమాలోకానికి స్వాగతం సుస్వాగతం. మరో చక్కని చిత్రంతో ఈరోజు మీ ముందుకి మీ సినిమాలోకం నంబర్ రివ్యూస్. కామాఖ్య అంటూ మన ముందుకు వచ్చి కర్మాఖ్యగా మార్చినటువంటి ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ హారర్ ఎలిమెంట్స్తో కూడుకున్నటువంటి ఈ సినిమాని మనకు అందిస్తూ ఉన్నాడు అభినయ్ కృష్ణ. జబర్దస్త్లో జబర్దస్త్ అభిగా అభిగా అదిరించేటువంటి స్కిట్స్ అందించినటువంటి అభి మరి ఈ సినిమాని ఏ విధంగా అందించాడు, అందరినీ మెప్పించిందా లేదా, ఒక చక్కని హారర్ ఎలిమెంట్ని తీసుకొని అద్భుతంగా తెరకెక్కించా అన్నాడు. కామాఖ్య అంటే ఏదో అమ్మవారి సినిమాలాగా అనిపించిందని దాన్ని కర్మాఖ్య అంటూ మార్చాడు. మరి ఆ మార్చినటువంటి సినిమా మనందరినీ మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు చూసుకున్నట్టయితే చిత్రం పేరు కర్మాఖ్య. నటీనటులుగా సమైరా, సముద్రకని, అభిరామి, ఆనంద్, శరణ్య, ప్రదీప్, మధునందన్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ్, ఐశ్వర్య, గడ్డం నవీన్ తదితరులు నటించినటువంటి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ రమేష్ రెడ్డి, సంగీతం జ్ఞాని, ఎడిటింగ్ శ్రీవరప్రసాద్, నిర్మాతగా వడ్డేపల్లి శ్రీవాణినాథ్, కథా దర్శకత్వాన్ని మనకు అందించినటువంటి అభినయ్ కృష్ణ. 31వ తారీఖు ఈరోజు శుక్రవారం విడుదలై మంచి మన్ననలు అందుకుంటున్నటువంటి ఈ సినిమా మరి మన మన్ననల్ని అందుకుంటుందా లేదా, ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా లేదా అనేది ఇప్పుడు చూసుకుందాం. సినిమాలతో సుపరిచితమై బుల్లితెరతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అభినయ్ కృష్ణ. ప్రభాస్తో ఈశ్వర్ సినిమాలో కుర్రాడిలాగా ఎంటర్టైన్ చేయడానికి వచ్చి అద్భుతంగా మెరిసి మాయమై తర్వాత తనలో బుల్లితెరని అలరించేటువంటి జబర్దస్త్ ప్రోగ్రాంలో అద్భుతమైన హాస్యాన్ని పండించే గుణం ఉందని చూపించినటువంటి ఈ అదిరేబి తర్వాత తన దర్శకత్వాన్ని కూడా వహించగలను అంటూ చిరంజీవి అని ఒక చిత్రంతో మెగాఫోన్ పట్టి రెండో సినిమాగా కర్మాఖ్యాన్ని తెరకెక్కించాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది, ఎలాంటి థ్రిల్ పంచింది అనేది ఇప్పుడు చూసుకుందాం. సినిమాలో ఎలా సాగింది అనేది ఇప్పుడు చూసుకుందాం. విన్న వెంటనే కలవరానికి గురి చేసే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది అంటూ ఉన్నారు. శాస్త్ర సాంకేతికతలు విశేషంగా అభివృద్ధి చెందుతూ మనిషి జీవితాలు సమూలంగా మారిపోతున్న ఈ ఏఐ యుగంలో కూడా మూఢనమ్మకాలతో ముడిపడిన ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. అలా ఇదివరకు జరిగిన కొన్ని ఘటనల్ని ప్రతిబింబించే కథే ఇది. దేవుడు ఉన్నది ఎంత వాస్తవమో దయ్యం ఉన్నది కూడా అంతే నిజమని వాదులాడేవాళ్ళు ఎంతోమంది. కొన్ని పురాతన విద్యలకు ఆధునిక శాస్త్ర సాంకేతికతకు మధ్య డిబేట్ కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే అందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది విశ్లేషించడం చాలా కష్టం. ఓ ఘటన చుట్టను కథని మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. వాటి జోలికేటి వెళ్ళకుండా తన కథని ఓ సైడ్గా తీసుకెళ్ళిపోయి ఆరంభ సన్నివేశాలు ధారావాహికల్లా మరీ నిదానంగా సాగినా అసలు కథలు మొదలయ్యాక మాత్రం అనూహ్యమైన మరుపులు రక్తి కట్టించే విధంగా తెరకెక్కించాడు మన అదిరేబి. చివరికి ఓ మంచి థ్రిల్లర్ సినిమాని చూసిన అనుభూతి ప్రతి ఒక్కళ్ళకి కలిగేలా ప్రయత్నం అయితే చేశాడు. మరి శక్తిపీఠాలు, తాంత్ర విద్యలు నేర్చిన కుటుంబాలు పరిచయం చేస్తూ ఆసక్తికరంగా మొదలవుతున్న ఈ సినిమా ఆ తర్వాత ప్రధాన పాత్రలను పరిచయం చేసే క్రమంలో ఓ పాట, క్రికెట్తో ముడిపడిన ధనరాజ్ కామెడీ సన్నివేశాల కారణంగా ఎంతకీ అసలు కథ మొదలవ్వదే అనిపిస్తూ ఉంటుంది. ప్రవళిక స్థానంలో కామాఖ్య ఓ ఇంటికి వెళ్ళటం నుంచి అసలు కథ మొదలైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో చోటు చేసుకునే అనూహ్యమైన ఘటనలు, విచిత్రంగా నడుచుకునే పాత్రలు, అక్కడి నుంచి బయటపడేందుకు కామాఖ్య చేసే విఫల ప్రయత్నాలన్నీ కూడా ఈ సినిమాలో ప్రధాన థ్రిల్గా చూపిస్తూ ఉన్నాడు. ఇక ద్వితీయార్థంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మరిన్ని కొత్త మలుపులు సినిమాని ఉత్కంఠభరితంగా మార్చేస్తాయి. అలాగే సముద్రకని ట్రాక్ ఆరంభంగా పేలవంగా అనిపించిన పతాక సన్నివేశాల ముందు ఆ పాత్ర చేసే హంగామా ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఓ మంచి థ్రిల్లర్కి కావాల్సిన లక్షణాలన్నీ ఇందులో పుష్కలంగా నింపాడు డైరెక్టర్. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకి సూపర్గా పైసా వసూలే అని చెప్పాలి. ఇక ఏ పాత్ర ఎలా చేసింది అనే విషయానికి వస్తే సమైరా, శరణ్య, ప్రదీప్, అభిరామి, ఆనంద్ ఈ నలుగురు చుట్టూనే సినిమా అంతా సాగింది. ఆ పాత్రలను డిజైన్ చేసిన విధానం, వారి నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. సమైరా కొత్త నటి అయినా మంచి ప్రతిభని కనపరిచింది. మిగిలిన పాత్రధారులు అనుభవం ఉన్నంత రంగరించి అద్భుతంగా నటించారు. సముద్రకని, ధనరాజ్, మధునందన్ తదితరులు కీలక పాత్రల్లోనే కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉందనిపిస్తుంది. ముఖ్యంగా జ్ఞాని నేపథ్య సంగీతం సినిమాపై ప్రభావం బలంగా చూపించింది. రమేష్ కుషేందర్ రెడ్డి విజువల్స్ మెప్పించాయి.
ఇతర విభాగాల్లోనూ మంచి ప్రమాణాలే కనిపించాయి. దర్శకుడిగా అభినయ్ కృష్ణ అద్భుతమైన సన్నివేశాల్ని రాసుకోవటమే కాదు, పక్కాగా తెరపైకి చూపించగలిగాడు. చాలా చోట్ల థ్రిల్ని పంచి సినిమాపై బలమైన ప్రభావాన్ని చూపించాడని చెప్పాలి. అద్భుతమైన కథలో మలుపులు, థ్రిల్ని పంచే అంశాలతోటి ఒక బలమైన కథనాన్ని చూపించగలిగిన ఆరంభ సన్నివేశాలు కొంచెం బలహీనంగా అనిపించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చక్కని థ్రిల్ పంచింది ఈ కర్మాఖ్య. తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు మరో ఆసక్తికరమైన చిత్రాన్ని సిద్ధం చేసి అదిరే అలియాస్ అభినయ్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించి సముద్రకని అభినవ్ ప్రధాన పాత్రల్లో నటించి కామాఖ్య అనే శక్తివంతమైన టైటిల్ని తెరకెక్కించాడు. ఈ సినిమాకి ఒక మిస్టీరియస్ థ్రిల్లర్గా రూపొందించి ఇందులో యూనిక్ కథాంశాన్ని ఆకర్షణీయమైన కథనంతో ప్రేక్షకుల ముందు ఆకట్టుకునేలాగా తీసుకొచ్చి అద్భుతాన్ని సృష్టించాడని చెప్పచ్చు మన అదిరే అభి. Why hospitals choose Rosa Flores when hygiene can't be compromised? Each part of our papermaking process is in line with policies on sound environmental management. Subsequently, the logs are washed, cut into small pieces, and cooked in a digester. It starts with natural plant fibers, carefully selected for their softness and absorbency. Our advanced technology labs transform these biodegradable materials that meet the highest hygiene standards into premium tissue products. From kitchen rolls to hospital bed rolls, Rosa Flores delivers the quality assurance that professionals trust. When hygiene matters most, the choice is clear. కామాఖ్య అనే పేరుతోటి సినిమా టైటిల్ని రిజిస్టర్ చేసిన సెన్సార్ అభ్యంతరాలతో ఆ సినిమా పేరుని కర్మాఖ్యగా మార్చాడు మన అభినయ్ కృష్ణ. తాంత్రిక విద్యల నేపథ్యంలో తెరకెక్కిన కర్మాఖ్య ఎలా ఉందో చూద్దాం. ఈశాన్య భారతంలో అతి ప్రాచీనమైనది కామాఖ్య దేవాలయం. అక్కడ తాంత్రికులకు కొదవలేదు. 3 తరాల క్రితం ఓ కుటుంబం అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఆ కుటుంబానికి సంబంధించిన కథే ఈ కర్మాఖ్య. తాంత్రిక పూజలు చేస్తున్న ఆ కుటుంబం పెద్ద మధునందన్ను అతని భార్యను గ్రామస్తులు చంపేస్తారు. వారు 5 ఏళ్ల పాప మాత్రం బతికి బయటపడుతుంది. ఇది జరిగిన 25 ఏళ్లకి ఇప్పటి కథ మొదలవుతుంది. కామాఖ్యగా మన సమైర, ప్రవళిక, శరణ్య, ప్రదీప్ ఒకే హాస్టల్లో ఉంటారు. ప్రవళిక ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తూ కామాఖ్య ఉద్యోగం పోగొట్టుకుని కొత్త జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన ఒకరి వివరాల సేకరణ కోసం ప్రవళిక బదులు కామాఖ్య వెళుతుంది. విశాఖ అవుట్స్కట్స్లోని ఓ ఇంటికి వెళ్ళిన కామాఖ్య అక్కడ వ్యక్తులు, వారి ప్రవర్తన చిత్రంగా అనిపిస్తాయి. అక్కడి నుంచి వెంటనే తిరిగి వెళ్ళాలనుకుంటూ ఉండగా వారు ఆమెను బంధిస్తారు. ఊహించిన విధంగా సిటీకి దూరంగా ఉన్న ఇంటిలో చిక్కుకుపోయిన కామాఖ్య అక్కడి నుంచి ఎలా బయటపడింది, అసలు ఆమెని ఇంట్లో ఎందుకు బంధించారు, ఆమె నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, కామాఖ్య ఈ ఉచ్చులోకి లాగిని తెర వెనుక మనుషులు ఎవరు అనేదే మిగిలిన కథ. హారర్ చిత్రాలు, హారర్ కామెడీ చిత్రాలు తెలుగులో పదవలేదు. అదే తరహాలో కొంతకాలం క్రితం తాంత్రిక పూజల నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ కోవలోనే నరబలిని బేస్ చేసుకొని వచ్చిన చిత్రాలు ఉన్నాయి. ఇది కూడా ఆ కోవకి చెందినది. చనిపోయిన వ్యక్తులు తాంత్రిక పూజలతో తిరిగి బతుకుతారనే పిచ్చి నమ్మకంతో కొందరు శవాన్ని దహనం చేయకుండా రోజుల తరబడి ఇంట్లోనే దాచిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ ప్రయత్నం చేయాలనుకున్న కుటుంబానికి ఎలాంటి శాస్తి జరిగింది అనేదే ఈ కర్మాఖ్యలో చూపించాలనుకున్నాడు మన అభినయ్ కృష్ణ. మనం నిత్యం పేపర్లో చూస్తూనే ఉంటాం. తాంత్రిక విద్యలు తెలిసిన వారిని సజీవ దహనం చేయడం, వేట కడవళ్లతో నరికి చంపడం అన్నది కొన్ని గ్రామాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా కూడా అలాంటి సన్నివేశంతోనే మొదలైంది. ఆ తర్వాత సన్నివేశాలు ఏమంత ఆసక్తిగా కలిగించకపోయినా ఈ క్రమంలో వచ్చే ధనరాజ్ కామెడీ సైతం పెద్దగా అలరించదు. అయితే ఇన్సూరెన్స్ పాలసీ సమాచారం కోసం కామాఖ్య ఓ ఇంటికి వెళ్ళి బందీ అయినప్పటి నుంచి ట్విస్టులతోటి అద్భుతంగా కథ మొదలవుతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత ప్రతి ఒక్కళ్ళలో కూడా కలుగుతుంది. అదే ఇంటిలో కామాఖ్య ఓ శవాన్ని చూడటం, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం, తిరిగి ఆ కుటుంబానికి చిక్కటం, ఇవన్నీ ఆసక్తి కలిగించే సన్నివేశాలు. కాకపోతే కథంతా అక్కడక్కడే తిరగడంతో చిన్నమాటి అసహనం మొదలైనప్పటికీ చక్కని కథనంతో కట్టిపడేసే విధంగా అయితే అదిరే అవి ప్రయత్నించాడని చెప్పచ్చు. చివరిలో నరబలిలో ట్విస్ట్ ఎవరు ఊహించినది.
ఆ సన్నివేశంలో సినిమా గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోతుంది. ఈ సినిమాకు కర్మాఖ్య అనే టైటిల్ పెట్టడానికి ఆ సన్నివేశంలో జస్టిఫై చేసినట్టుగా ఉంది. చనిపోయిన వారు తిరిగి రారనే విషయాన్ని జీర్ణించేసుకోవటం తప్ప మరో ఆప్షన్ లేదని దర్శకుడు చూపించిన తీరు కూడా ఆసక్తికరంగా ఉంది. చివరిలో సినిమా ట్విస్టుతో శుభం కార్డు వేశాడు దర్శకుడు. నటీనటుల విషయానికి వస్తే కొత్తగా నటనకి పరిచయమైన సమైరా తన పాత్రకు చక్కని న్యాయం చేకూర్చింది. చక్కని హావభావాలను పలికించింది. అలానే ప్రధాన పాత్రలు పోషించిన అభిరామి, ఆనంద్ పాత్రలతో చక్కగా ఇమిడిపోయారు. కూతురుని పోగొట్టుకున్న దుఃఖాన్ని, ఆమెను తిరిగి పొందాలనే ఆరాటాన్ని బాగా చూపించారు. ప్రేక్షకుల ఊహకందని పాత్రను శరణ్య ప్రదీప్ పోషించి మెప్పించింది. సముద్రకని ఇందులో కీలక పాత్ర. అయితే అవినీతిపరుడైన పోలీసుగా అతని పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన విధానం పెద్ద గొప్పగా అనిపించకపోయినా చివరిలో హీరోయిన్ పాత్రకి లింక్ చేసిన ప్రయత్నం కూడా బాగానే ఉందనిపిస్తుంది. మధునందన్, వైష్ణవి, ధనరాజ్, రాఘవ్, గడ్డ నవీన్ తదితరులు ఇతర పాత్రలో కనిపిస్తారు. జ్ఞాని అందించిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఒడ్డేపల్లి శ్రీవాణి, యశ్వంత్ రాజ్ ఈ సినిమాని నిర్మించారు. కొన్ని సన్నివేశాలు భారంగా సాగిన సినిమా ఆసంతం కూడా సీట్ నుంచి కదలకుండా ప్రతి ఒక్కరిని కట్టిపడేసే విధంగా చక్కని ట్విస్ట్ తోటి అద్భుతంగా మలిచాడు డైరెక్టర్. ఇక ఈ చిత్రానికి మీ సినిమాలకు అందించేటువంటి రేటింగ్ 2.75/5. మరి ఈ చిత్రం మీకు ఎలా అనిపించిందో మీరు కూడా తెలియచేయండి. అలాగే మా ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ని తెలియచేయండి. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మీ రివ్యూ ద్వారా తెలియచేయండి. ఇప్పటివరకు మా ఈ రివ్యూ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని చిత్రాలని మీకు అందించే విధంగా మమ్మల్ని ప్రోత్సహించండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో చక్కని చిత్రంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ నంబూరి. మరిన్ని చక్కని చిత్రాలతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. అలాగే మన ఈ మాస్పేస్ సినిమాలకం ఛానల్ని మీ మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, సంబంధికులకి చేరివేసే ప్రయత్నం చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో చక్కని చిత్రంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ, బాయ్ బాయ్.